జేటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. మా ఛానల్ను మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ప్రోత్సాహం మాకెంతైనా ఉత్సాహాన్ని ఇస్తుంది. సేకరించిన సమాచారాన్ని మార్పు లేకుండా చూపించడమే మా ఛానల్ యొక్క ప్రత్యేకత. ధన్యవాదములు. వివరాల్లోకి వెళ్తే, నెల్లూరు జిల్లా కావలి పట్టణం మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డు హరిజనవాడలో టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి కావ్య కృష్ణారెడ్డి ప్రచార కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక నాయకులు ఆత్మకూరి నాగరాజు, మేడికొండ సుకుమార్, ఎల్లంటి వెంకటేశ్వర్లు, వల్లేరు కిరణ్ కుమార్, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున చేరుకొని కావ్య కృష్ణారెడ్డికి ఘన స్వాగతం పలికారు. ఇంటింటికి తిరుగుతున్న సమయంలో హారతులు పట్టడం, పూలమాలలు వేయడం, శాలువాలు కప్పడం, ఘనంగా ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కావ్య కృష్ణారెడ్డి సైకిల్ గుర్తుకు ఓటేసి కావలి నియోజకవర్గ అభ్యర్థిగా తనను, నెల్లూరు పార్లమెంటు అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ప్రజాదరణ చూసి ఆయన ఎంతగానో మురిసిపోయారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. కష్టాలు తీర్చేవాడు నాయకుడే, సేవకుడై కదలి 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 వస్తున్నాడు వస్తున్నాడు. నమస్కారాలు తెలియజేస్తూ మన వాటికి శ్రీ దగ్గుమాటి కృష్ణారెడ్డి గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి.